ఈ విహారిగాడు చచ్చిపోయి ఉంటాడా? వీళ్ళ ఏడుపులు హడావిడి చూస్తూ ఉంటే చచ్చిపోయినట్టే ఉన్నాడు. విహారీ చచ్చిపోతే వాణ్ణి తీసుకెళ్లాల్సింది మార్చరీకి కదా, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చూద్దాం. వదినా, అంబిక, ఎందుకు బాధపడుతున్నారు వదినా? అంబిక వచ్చావా? ఏమైంది వదినా? విహారీని ఎవరో కత్తితో పొడి చేశారంట అంబిక. హలో మేడం, విహారీ ఒంట్లో 4 కత్తి పొట్లు దిగాయి. బ్రతికే అవకాశమే లేదు. వెరీ గుడ్. నాకు ఇస్తానన్న అమౌంట్ మాకు పంపించేయండి. నీకు మాట ఇచ్చినట్టుగానే నీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. అలాగే. అవునా? ఓ, మరిప్పుడు విహారీకి ఎలా ఉంది? ఏమీ కాలేదు కదా? దేవుడి దేవల్ల ఎవరో ఒక అమ్మాయి విహారిని కాపాడి టైంకి తీసుకురావడం వల్ల బ్రతికి బయటపడ్డాడు. విహారీ చచ్చిపోయాడని చెప్పారు. మరి ఇప్పుడు విహారీ పరిస్థితి? క్రిటికల్గానే ఉంది. చిన్న సర్జరీ చేయాలంట. విహారీ ఏమో ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, అక్కడ సహస్ర నొప్పులు పడుతుంది. ఏంటి ఈ ఘోరం? ఏ దుర్మార్గులు నా బిడ్డ మీద ఇంత అఘాయిత్యం చేశారో వాళ్ళకి పుట్టగతలు ఉండకూడదు. వదిన, నేను ఒకసారి సహస్రాన్ని చూసొస్తాను. హలో అంబిక, విహారీ డెడ్ బాడీ దొరికిందా? శవాన్ని ఎక్కడ పెడుతున్నారు? విహార్ని చంపడానికి మనుషుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఇప్పుడైనా వాళ్ళ గురించి ఎందుకు అంబిక? వాళ్ళకి నీకు కూడా కలిపి పెద్ద సన్మానం చేద్దామని. ఏమైంది అంబిక? ఏమైందా? ఆ వెధవలు సగం పనిచేసి చంపేశామని అబద్ధం చెప్పారు. ఆ విహారీగాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఇలాంటి చేతకాని వెధవలకి, చచ్చు సన్నాసులకి ఎందుకు సుపారీ ఇవ్వడం? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నేను ఒకసారి ఆ ఎదవలకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఏం అక్కర్లేదు. ముందు నువ్వు హాస్పిటల్కి రా. అలాగే అంబిక. వదినా, బాధపడకండి వదినా. లోపల హడావిడి చూస్తుంటే విహారీ కండిషన్ చాలా సీరియస్గానే ఉంది. ఎప్పుడైనా వాడి చావు వార్త వినొచ్చు.
అమ్మా ఎలా ఉందమ్మా మీ బాబుకి? ఇంకా సీరియస్ గానే ఉందండి. అక్కడ నా మనవరాలి పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. ఏంటో దేవుడు మంచివాళ్ళకే ఇలాంటి కష్టాలు ఇస్తాడు అనుకుంటా. డాక్టర్ గారు, ఎలా ఉంది మా అబ్బాయికి? పర్వాలేదా? అంతా బాగానే ఉంది కదా? చాలా క్రిటికల్గా ఉంది మేడం. చాలా క్రిటికల్గా ఉంది మేడం. చాలా క్రిటికల్గా ఉంది మేడం. మా ట్రీట్మెంట్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. డాక్టర్, నాకొక్కగానొక్క కొడుకు డాక్టర్. మీరే వాడిని ఎలాగైనా కాపాడాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. అయ్యో, బాధపడకమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు, అంతా మంచిగా జరుగుతుంది. నేను నా మనవరాలు సిరి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. ఉం? తనకి వెంటనే డెలివరీ చేయాలి. తన ఒంటి మీద ఏం ఉండకూడదు. మొత్తం తీసేయి. అలాగే మేడం. పద. ఓకే మేడం. బామ్మగారు, ఏంటమ్మా? బామ్మగారు, మీ మనవరాలి వస్తువులు తీసుకోండి. డాక్టర్ అమ్మా, నా మనవరాలు ఈ కాలం పిల్లైనా ఆ కాలం నాటి పద్ధతుల్ని ఆచరిస్తుంది. తన నుంచి ఏం దూరం చేసినా ఈ తాళిని మాత్రం దూరం చెయ్యొద్దమ్మా. ట్రీట్మెంట్ అప్పుడు అవన్నీ ఉండకూడదమ్మా. ఈ తాళిని నా మనవరాలు ఎప్పుడూ తీయదమ్మా. తన నుంచి భర్త దూరంగా ఉంటున్నా ఈ తాళిలోనే తన భర్తను చూసుకుంటుందమ్మా. ఎప్పుడూ తన గుండెల మీద పెట్టుకుని తృప్తి పడుతూ ఉంటుంది. దయచేసి ఇది నా విన్నపం అనుకోండి. ఈ తాళి మాత్రం సిరి నుంచి దూరంగా ఉంచొద్దు. ఇది తన మెడలోనే ఉంచండమ్మా. సరే. ఆ